ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద జరిగిన 74 ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పనామా నరేంద్ర, బీజేపీ ఎస్సీ జిల్లా అధ్యక్షులు దారా అంబేద్కర్లు పాల్గొని మోదీ ప్రభుత్వ వివిధ రకాల వ్యవస్థలను ప్రవేశపెట్టడం గురించి వివరించారు. సమాజం నుంచి భారతదేశం వృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా బీజేఎంఎం నూతన సంస్థను ఏర్పాటు చేసి అధ్యక్షులు నలగొర్ల శ్రీనివాస్, కార్యదర్శి సిఈ నంబూరు రత్నకిషోర్, ఉపాధ్యక్షులు సి ధనంజయ్, కోశాధికారి జి సంపూర్ణ, సంయుక్త కార్యదర్శులు డి కోదండరామయ్య, ఈ కిషోర్ బాబులు ఎన్నికయ్యారు. మరియు వారు గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ వనేమా నరేంద్ర గారికి 10,000 రూపాయల సీఎం సహాయ నిధికి స్పాన్సర్ చేశారు. భారత్ మాతాకి జై. ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 74వ జన్మదినోత్సవం నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరుపుకోవడం మనందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రపంచం మెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక నరేంద్ర మోడీ గారనే చెప్పచ్చు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారి దౌత్యం ఫలిస్తుంది. అది యుద్ధంలో అవ్వచ్చు, కరువు కాటకాల్లో అవ్వచ్చు, శాంతి ఒప్పందాల్లో అవ్వచ్చు, ఆర్థిక సహాయంలో అవ్వచ్చు, టెక్నాలజీని ఎక్స్చేంజ్ చేసుకునే విషయంలో అవ్వచ్చు. ఎటువంటి విషయంలో కూడా ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తూ భారతదేశం ఇచ్చే సలహాల మీద ఆధారపడి ప్రపంచం నడుస్తున్నది అంటంలో సందేహం లేదు. మోడీ గారి సంకల్పం 2047 సంవత్సరానికి భారతదేశాన్ని విశ్వగురువుగా చేయడం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అనేక ఆర్థిక సంస్కరణలతో పాటు మనందరికీ తెలిసిన విషయమే అనేక రాకెట్లని విజయవంతంగా ప్రయాణించడం, సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం, అట్లనే ఆర్మీకి కావాల్సిన అనేక సదుపాయాల్ని కల్పించడం. గతంలో ఒక చిన్న అగ్గి పెట్టుకుంటే అది తీర్చడానికి 10-15 సంవత్సరాలు పట్టేది. కానీ వాళ్ళ రక్షణ రంగంలో ప్రపంచంలో రష్యా, అమెరికాతో పాటు పోటీ పడుతూ యుద్ధ ట్యాంకుల దగ్గర నుంచి రాకెట్ల దగ్గర నుంచి అన్నిట్లో కూడా మనం వేరే దేశానికి సప్లై చేసే విధంగా కూడా మనం ప్రయత్నిస్తున్నాం. మరి విద్యారంగానికి వస్తే ప్రపంచంలో ఎక్కడైతే కొత్త కోర్సులు ఉన్నాయో అవన్నీ కూడా విద్యార్థులకు అందుబాటులో తీసుకురావడం. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీ ఉండాలనే సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం, ఐఐటీలు ఏర్పాటు చేయడం, ఐఐఎంలు ఏర్పాటు చేయడం, అనేక రకాల యువతకి కావాల్సిన అనేక రకాల కొత్త కోర్సులు అలానే ఎడ్యుకేషన్ పాలసీని కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి అందరికీ ఆమోదదాయకంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా కూడా అందరూ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవడం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తేవడం, అలానే యూనివర్సిటీలో కూడా అనేక రకాల మార్పులు తీసుకొచ్చి మంచి మౌలిక వసతులు తీసుకొచ్చే క్రమం కూడా మనం చూస్తున్నాం. గతంలో 30,000 మెడికల్ సీట్లు ఉంటే మోడీ గారు వచ్చిన సంవత్సరంలోనే దాన్ని 75,000 మెడికల్ సీట్లు మనం చూస్తున్నాం. మరి చదువుతో పాటు యువతకి ఉపాధి అవకాశాలు పెరగాలంటే వాళ్ళు స్కిల్స్ కూడా పెంపొందించాలని స్కిల్ డెవలప్మెంట్ పేరుతో వారికి ఉచితంగా వారు నేర్చుకున్న చదువుతో పాటు కొత్త విద్యాన్ని కూడా నేర్పించి వాళ్ళ వృత్తిలో రాణించడానికి దోహదపడుతుంది. ఇంటర్మీడియట్ చదివిన యువతకి హోటల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ కోర్సులు, లేదా కిచెన్ మిషన్లు, ప్రింటింగ్ టెక్నాలజీ ఇలా కొత్త కోర్సుని ఉచితంగానే నేర్పిస్తూ ఆ నేర్పించే టైంలో కూడా ఉచిత హాస్టల్ కల్పించడం, ఆ తర్వాత ఉద్యోగ అవకాశం కల్పించడం చేస్తున్నాం. మరి విశ్వకర్మ యోజన పేరుతో చదువైపోయినా లేకపోతే యువకుడికి 15 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా 500 రూపాయల స్టైపెండ్ భోజనం కల్పించి ఆ ట్రైనింగ్ అనంతరం 15,000 రూపాయల గిఫ్ట్ వచ్చి ఇచ్చి వాళ్ళు నేర్చుకున్న కోర్సుకు సంబంధించిన వస్తువులు కొనుక్కుని ఏర్పాటు చేసి ఆ తర్వాత ₹1,00,000 దాకా కూడా లోను సౌకర్యం పావుల వడ్డీకి ఇవ్వడం కూడా చేస్తున్నాం. కానీ నిన్న మొదట చూస్తుంటే మనం ఆయుష్మాన్ భారత్ కార్డులు ఏవైతే ఉన్నాయో మనిషికి 5 లక్షల రూపాయల దాకా ఉచితంగా హాస్పిటల్ వైద్యంతో దాన్ని 70 ఏళ్ళు భయపడిన వారికి కూడా అందించడం మనందరికీ కూడా చాలా మంచి పరిణామం. వయసు రీత్యా వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయవు. మరి అట్లాంటి వారికి కూడా పేద మధ్యతరగతి ప్రభుత్వ వర్గాలకు కూడా ఆయుష్మాన్ భారత్ 70 సంవత్సరాలు పైబడిన వారికి కూడా మనం ఇవ్వడం చూసాం. అట్లానే అనేక మందికి ఇల్లు లేని వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, అట్లానే రోడ్లు లేని వ్యక్తి
గ్రామీణ సడక్ యోజన, అలానే ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల కుటుంబాలకి ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చి కార్పొరేట్ వైద్యాన్ని సొంతం చేసుకునే విధంగా కూడా చేసుకుంటూ వచ్చారు. అట్లానే కార్మికులకి కేవలం సంవత్సరానికి 12 రూపాయలు చొప్పున కడితే 2 లక్షల రూపాయల దాకా ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తారు. ఆడవారికి ముద్రా యోజన, బేటీ బచావో బేటీ పజావో, అలానే సర్వశిక్షణ అభియాన్ పేరుతో స్కూల్స్ని డెవలప్ చేయడం, కాలేజీలను డెవలప్ చేయడం, యూనివర్సిటీలు డెవలప్ చేయడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు అనేకం చేస్తున్నందుకు మన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2011 నుంచి ఈ పీజేఎం సంస్థలు ప్రారంభించడం ఇప్పటి వరకు ఈ యూనియన్ ఇలానే వస్తుంది. ఇంతకుముందు మన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నడుస్తుందని మనం చేస్తున్నాం. భారతీయ జనతా మజూర్ మోర్చాకి మోడీ గారి జన్మదిన సందర్భంగా మన శ్రీనివాస్ని యూనివర్సిటీ జరుపుకోవడం అందరికీ కూడా ఆనందం. మనందరం కూడా ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ఒక పుస్తకాలు ఇచ్చి మనందరూ కూడా సభ్యత్వం తీసుకున్నాము. బాధితుల సహాయార్థం నాగార్జున విజయఎంఎఫ్ భారతీయ జనతా మజూర్ మోర్చా తరఫున 10,000 రూపాయలు